ఒక సిటీలో ఫేమస్ పెయింటర్ ఉండేవాడు. ఇతను వేసే పెయింటింగ్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. ఇతని దగ్గర ఒక అమ్మాయి ఇంటర్న్షిప్గా జాయిన్ అయింది. ఒకరోజు బాగా డబ్బులున్న ఒక ఆవిడ తన పెట్ డాగ్ని కూడా తీసుకొని ఈ పెయింటర్ దగ్గరికి వచ్చి ఆ డాగ్తో పాటుగా తన పెయింటింగ్ వేయమని చెప్తుంది. ఆ పెయింటర్ ఒక 1 వీక్ కష్టపడి ఈ ఇద్దరు పెయింటింగ్ కూడా పూర్తి చేస్తాడు. ఈవిడ ఆ పెయింటింగ్ చూసాక, నువ్వు ఈ పెయింటింగ్ చాలా చెత్తగా వేశావు, నా డాగ్కి ఈ పెయింటింగ్ అస్సలు నచ్చలేదు, కాబట్టి నేను నీకు అమౌంట్ పే చేయనని చెప్పి వెళ్ళిపోబోతుంది. అప్పుడు ఈ పెయింటర్ ఆమెను ఆపి, మేడం మీకు పెయింటింగ్ నచ్చలేదు కాబట్టి నాకు రేపు ఉదయం వరకు టైం ఇవ్వండి, నేను నా మిస్టేక్ సరి చేసుకొని మీకు నచ్చేలా పెయింటింగ్ చేస్తాను అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే ఆవిడ పెయింటింగ్ చూస్తుంది. ఆవిడ పెట్ డాగ్ ఆ పెయింటింగ్ దగ్గరికి వెళ్ళి నాకుతూ ఉంటుంది. సో ఈ పెయింటింగ్ ఆ డాగ్కి చాలా బాగా నచ్చిందని అమౌంట్ మొత్తం పే చేసి పెయింటింగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ పెయింటర్ దగ్గర ఇంటర్న్షిప్గా చేరిన అమ్మాయి ఇది చూసి షాక్ అయ్యి, సార్ నిన్న ఈ పెయింటింగ్ దగ్గరకు కూడా రాని ఆ కుక్క ఈరోజు అదే పెయింటింగ్ని ఎలా నాకుతుంది అని అడుగుతుంది. అప్పుడు ఆ పెయింటర్ నవ్వి, నిన్న రాత్రి నేను ఆ పెయింటింగ్ క్రింద భాగాన మాంసం ముక్కతో రబ్ చేశాను, ఆ వాసనకి ఈ కుక్క వెళ్ళి నాకిందని చెప్తాడు. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, ప్రతిసారి మన హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకుంటే పని జరగదు. ఒక్కొక్కసారి మనం స్మార్ట్గా ఆలోచించి వర్క్ చేస్తేనే ఫలితం ఉంటుంది. వాళ్ళ పెయింటింగ్ ఎంత బాగా చేసినా సరే ఉపయోగం లేదని ఆ పెయింటర్కి అర్థమైపోయింది. అందుకే స్మార్ట్గా ఆలోచించి తనకు రావాల్సిన డబ్బును తీసుకున్నాడు. మరి మీరేమంటారు? ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో కొట్టేయండి.